ఎర్ర సముద్రం ఎదురుగా ఉంటే ఎర్ర సముద్రం పాయలుగా చీల్చివేశాడు. ఐగుప్తీయులు వెనకాల పడుతుంటే ఆ ఐగుప్తీయులందరినీ ఆ ఎర్ర సముద్రంలో ముంచివేశాడు. అదే రీతిగా అదే బాలాకు అనే ప్రవక్త నీ పైన శాపమును ప్రకటించాలనుకున్నప్పుడు కూడా దేవుడు నీకు తోడేయండి ప్రతి శాపమును ఆశీర్వాదంగా మార్చాడు. గుర్తుపెట్టుకో, నాకు నా దేవుడు చేసే మేలులు నాకు గుర్తున్నాయి. ఇవో ఇశ్రాయేలు ప్రజలారా, నా దేవుడు నన్ను ఐగుప్తు నుంచి ఇప్పటి వరకు ఎలా నడిపించాడో నాకు తెలుసు. మోసే తర్వాత శ్రేష్టమైన నాయకుడు ఎవరయ్యా అంటే యెహోషువను మనం చూడగలుగుతాం. యెహోషువను మనం చూడగలుగుతాం. ఆ యెహోషువ చెప్తున్నాడు, అయ్యా మీరు ఎవరినైనా సేవించండి, నేను నా ఇంటి వారు మాత్రం నా దేవుణ్ణి ఎంపిక చేసుకుంటాను. నువ్వు ఎవరినైనా ఎంపిక చేసుకో. ఈరోజు మన బ్రతుకులో గుర్తుపెట్టుకో, దేవునికి ఎన్ని ఆశీర్వాదాలు ఇస్తున్నప్పటికీ దేవుణ్ణి ఎంపిక చేసుకోవడానికి మాత్రం నొప్పి వచ్చేస్తుంది ఈరోజు.